ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్కి వచ్చిన తర్వాత ఎంపీసీ తీసుకున్నా గ్రూప్. అంటే ఇంజనీర్ అవ్వాలని చెప్పి బాగా ఆశ ఉండేది. అంటే ఇన్సోదాన్ చేస్తా అంటే కొంతమంది బయట వాళ్ళు ఎందుకు మా అత్తే వచ్చి అరే ఇంజనీర్ అంటే బయట పాత సామాన్లు రిపేర్ చేసుకునేది. ఎవరున్నారు మీకు అంత బాగా డిప్రెస్డ్ అయ్యి పడిపోయిన స్టేజ్లో ఏం కాదు నువ్వు రాగలవని నిలబెట్టిన వాళ్ళు? 2020లో ఒక అమ్మాయి పరిచయం అనమాట. నన్ను చెత్తబుట్లో పడేశారు. లేరా మీ అమ్మ నాన్న? అంటే మా నాన్న మాత్రం ఏ రోజు నేను నాన్న అని పిలవాలని చాలాసార్లు చూసా వచ్చినప్పుడు. నాన్న ఏ రోజు అని పిలవాలని. మీ నాన్నమ్మ ఏం చేస్తున్నారు? ఇప్పుడు చనిపోయారు. అది కూడా ఎలా చనిపోయారంటే నా వల్లనే చనిపోయింది కూడా. అంటే నాకు 9:30కి ఫోన్ వచ్చి ఇట్లా బాగాలేదు, కాళ్ళు చేతులు కదిలించలేదు అని చెప్పినారు. మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే చనిపోయింది. మీరు ఏడిస్తే ఆవిడ తట్టుకోగలదా? అన్ని సంవత్సరాలు మీకోసమే కష్టపడింది ఆవిడ కదా. నార్మల్గా ఏడవ నేను ఎక్కువ బాధ అయిపోతాను, బయట వచ్చేస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనందరికీ యూట్యూబర్స్ నిజ జీవితం ఏంటో తెలియదు, కానీ కెమెరా ముందు మాత్రం అందరూ హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ఒకటి ఎంచుకుంటే అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకో దాంట్లో, అది కాకపోతే ఇంకొక దాంట్లో, ఫుడ్ అంటే ఫుడ్, లేకపోతే టెడ్డీ అంటే టెడ్డీ, ఏది వర్కౌట్ అవుతుందో దాంట్లో దూరిపోయి అది చేసుకుంటూ ఎలాగైనా ముందుకు వెళ్ళాలనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ కూడా ఓకే వస్తారనమాట. టెడ్డీ ఫుడ్డీ నుంచి హేమంత్ గారు ఉన్నారు. ఆయన నిజ జీవితం గురించి, యూట్యూబ్ గురించి చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. సో టెడ్డీ ఫుడ్డీ, ఫుడ్ ఓకే, టెడ్డీ ఓకే, రెండు సపరేట్ కదా, రెండు కలిపి ఎలా వచ్చింది అసలు పేరు? అదొక పెద్ద మిస్టరీ కథ అనమాట. మిస్టరీనా? ఓకే. అంటే ఫస్ట్లో మనం వచ్చి పేజ్ క్రియేట్ చేసినప్పుడు వచ్చి నార్మల్గా తిరుపతి రిలేటెడ్ కంటెంట్ అయితే ఇస్తున్నాము. సో మధ్యలో ఎందుకు ఆలోచన వచ్చింది, తిరుపతిలో ఎవరు టెడ్డీ వేయలేదు, ఒక చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా కాలేజెస్ దగ్గర ఎంటర్టైన్ చేద్దాము. సో అంటే వాళ్ళు ఏదైనా బాధపడతానా మనల్ని చూసి కొంచెం రిలాక్స్ అవుతారు, ఆ పీస్ఫుల్నెస్ అనేది ఉంటుంది. సో మైండ్ రిలాక్స్ అయిపోతుంది కదా. సో అలా దాన్ని పెడదాం అనుకున్నా. సో అలా టెడ్డీ అని డిసైడ్ అయ్యాను. కొన్ని రోజుల తర్వాత అందరూ ఫుడ్ వీడియోస్ చేస్తున్నారు. అయ్యో ఎందుకు మనం ఫుడ్ వీడియోస్ చేయకూడదు, వీళ్ళ వల్ల అవుతుంది, మన వల్ల ఎందుకు కాదు, మనం చేస్తే కూడా అవుతుంది కదా అని చెప్పి సో నేను కూడా ఫుడ్ వీడియో స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో దీపు అలాగే రవితేజ అని చెప్పి అయితే పరిచయం అయ్యారు. సో అప్పుడు పరిచయం అయినప్పుడు బాగా తిరిగి నైట్ అయితే ఓరియన్కి వెళ్ళి టీ తాగడం. ఆ ఓరియన్తో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. నైట్ 12 అయిందంటే అక్కడే పడిపోయింటాం. అదే అదొకటే మనకు ఉండేది. ఇప్పుడు ఒక 2-3 బ్రాంచెస్ అయితే వచ్చాయి. సో అట్లా తిరుగుకుంటా అంటే ఒకరోజు ఒకసారి కూర్చొని ఆలోచిస్తా అన్నాం. రవితేజ అన్న వచ్చి ఏరే టెడ్డీ వీడియోస్ చేస్తున్నావు కదా, ఫుడ్ వీడియోస్ చేస్తున్నావు కదా, ఎందుకు నువ్వు రెండు కలిపి పెట్టుకోకూడదు, జనాలకు బాగా అట్రాక్ట్ అవుతుంది కదా అన్నాడు. సో ఇక్కడ మనం ఏది జరిగినా ఫస్ట్ మా మామని ఉంటారనమాట, తిరుపతి వాళ్ళ పేజ్ అని చెప్పి. సో తనకు చెప్తుంటా ఏది జరిగినా. బట్ ఇక్కడ ఎందుకో అసలు ఎందుకు చెప్పేది, బాగుంది కదా, ఒక స్టెప్ మనమే ఫార్వర్డ్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఓకే అని చెప్పి వెంటనే నేమ్ చేంజ్ చేసా. సో అది అలా వీడియోస్ కంటిన్యూస్గా వ్లాగ్స్ అవి ఇవన్నీ చేస్తా ఉన్నాను. సో జనాలకు ఆటోమేటిక్గా హేమంత్ అనే నేమ్ మర్చిపోయి టెడ్డీ అని ఎక్కిపోయింది. సో మనం ఎప్పుడైతే టెడ్డీస్ వేసి వీడియోస్ చేసామో కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా తిరుపతిలో మొత్తం అదే స్టార్ట్ చేశారు. అప్పుడు నేను స్టాప్ చేసా. మీరు అందరికి మనం స్టార్ట్ చేసాము, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వదిలేసారా? నేను వదిలేస్తాను. అంటే వేస్తాను, ఫస్ట్ మనకు దొరికింది అనేది వదిలేకూడదు కదా స్టార్టింగ్ పునాదిని. సో ఉన్నది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేస్తాను అనమాట, ఒక సిచ్యువేషన్ బట్టి. సో మీ గురించి మాట్లాడుకుందాం కాసేపు. మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది, ఏం చదువుకున్నారు మీరు? నేను వచ్చి ఇంటర్ వరకు చదివా, డిగ్రీ చేసా కానీ మధ్యలో డిస్కంటిన్యూ చేసా, స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేక. ఇంట్రెస్ట్ లేక అసలు 10th నుంచో ఇంట్రెస్ట్ లేదు. ఆ 10th కరోనా పాస్ అయిపోయా కాబట్టి కొంచెం హ్యాపీగా ఉన్నింది. అంటే అప్పుడు కూడా దేవుళ్ళకి మొక్కున్నా, క్యాన్సిల్ అయిపోతే అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పి అంతా మొక్కున్నా. క్యాన్సిల్ అయిపోయింది. సో అలా కంటిన్యూ అవుతా అంటే ఇంటర్కి వచ్చాము. ఇంటర్కి వచ్చిన తర్వాత అయ్యో స్టడీస్ అంటేనే విరక్తి వచ్చేసింది. ఎంపీసీ తీసుకున్నా గ్రూప్. అంటే ఇంజనీర్ అవ్వాలని చెప్పి బాగా ఆశ ఉండేది. అంటే ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెట్టారు ఇంజనీర్ అవ్వాలని చెప్పి, నాకు అది ఆశ ఉన్నింది. సో దాన్ని చేస్తా అంటే కొంతమంది బయట వాళ్ళు ఎందుకు మా అత్తే వచ్చి అరే ఇంజనీర్ అంటే బయట పాత సామాన్లు రిపేర్ చేసుకునేది, మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని చెప్పి. సో బైక్లు రిపేర్ చేసుకునే ఇంజనీర్లు అవి ఇవి అంటే మెకానిక్ అంటున్నా కాబట్టి సో ఇవేమొద్దు, ఏదైనా మంచిగా అవ్వు అంటే మా బావ సాఫ్ట్వేర్ అనమాట ఇప్పుడు కూడా. సో మీ బావలాగా అవ్వు అని చెప్తున్నారు. కానీ అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి ఇంట్లో మనం కన్విన్స్ చేయలేం అది ఇది అని చెప్పి. సో పర్టికులర్గా నాకు ఏ ప్యాషన్ ఏ ప్రొఫెషన్ ఉందో కూడా నాకు అప్పుడు ఏం తెలియదు అనమాట. సో అన్నిట్లో మూవ్ ఆన్ అవుదామని చెప్పి అయితే మూవ్ ఆన్ అయ్యాను.
అట్లా ఇంటర్ వరకు వచ్చా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా కరోనా పాస్. ఇంటర్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ పోయింది. ఓకే. అప్పుడు కూడా ఏంటంటే హాల్ టికెట్ అంతా నేనే ఇంటికి తెప్పించుకున్నా ప్రిన్సిపల్ దగ్గర. ఒక రోజు కూడా 365 రోజులు సంవత్సరానికి ఉంటే ఈ 365 డేస్లో ఒక రోజు కూడా కాలేజీ పోయిందిలా. పోయి ఫీజు కట్టేసి వచ్చేసా అంతే. అటెండెన్స్ కూడా లేదు. అటెండెన్స్ కూడా లేదు. ఆ ఫీజు కూడా ఏం చేసా అంటే అక్కడ స్లిప్స్ ఉంటాయి అనమాట, కంప్యూటర్ ప్రింట్గా స్లిప్స్ ఉంటాయి. మేబీ ఇది మా ప్రిన్సిపల్ చూస్తా అంటే నన్ను వేసుకుంటుంది. ఆ స్లిప్స్ కాడ ఒక 2-3 సైన్లు పెట్టేసి ఉంటారు అనమాట. అవి తెలియకుండా ఎత్తుకొచ్చేసి మొత్తం సైన్లు పెట్టేసి మనం 2000 5000 ఇచ్చినట్టు, అంటే 70,000 18,000 ఫీజు 3 months 4 monthsకి సైన్ పెట్టేసి మనమే ఇచ్చాను అనమాట. కట్టేనట్టు వాళ్ళు కంప్యూటర్లోకి ఎక్కిచ్చేసారు. అట్లా ఫస్ట్ అంటే ఇంట్లో కూడా డబ్బులు ఇచ్చారు, అది మనం ఎంజాయ్ చేసాం, అది సెకండరీ అనమాట. ఇట్లా మూవ్ అని అయితే ఒక ఓవరాల్గా సెకండ్ ఇయర్ నేను కట్టిందంటే ఒక 5000 4000 కట్టుంటా అంతే. మొత్తం మీద అంతా తినేది తిరిగేది. ఫ్రెండ్స్ బాగా పెడతా అన్నప్పుడు అట్లా పెట్టి పెట్టి ఇప్పుడు మనకి ఎవరు లేకుండా అట్లా అయిపోయినారు అనమాట. పెట్టి పెట్టి మనం తీసుకొని అంటే నో చెప్పడం రాదు ఏది అడిగినా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 1000 ఇయర్ అంట, సరే అని చెప్తాను, కానీ లేకపోయినా సరే అని చెప్తా. సరే అని చెప్పి ఒక 5 minutes 10 minutes అని చెప్పి ఎవరికొరకు చేసి కనుక్కొని చెప్తా. ఈ నో చెప్పడం రాని దాని వల్లనే చాలా మంది దగ్గర తక్కువ అయిపోయా. అట్లా చెప్పి చెప్పి నేను అడిగింది ఏంటంటే చైల్డ్హుడ్లో అంటే మీరు మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? నేను 2005 బార్న్, చిన్నపిల్ల ఇంకా చిన్నపిల్ల 20 years old. సో స్టార్టింగ్ పుట్టిన నెత్తకొప్ప అని ఒక విలేజ్ ఉంటుంది, రాయల చెరువు మోస్ట్లీ తెలిసే ఉంటుంది, ఆ సైడ్ వస్తుంది. సో ఆ సైడ్ వచ్చినప్పుడు ఏంటంటే సిద్ధార్థ స్కూల్ అనుకుంటుంది చంద్రగిరిలో, డైలీ అక్కడ నుంచి అక్కడికి వెళ్ళేది. సో మన విలేజ్లో వచ్చి షాప్ ఉండేది అనమాట, చిన్న కిరాణా కొట్టు. అక్కడ మా తాత, మా అత్త, నేను, మా నాన్నమ్మ వచ్చి టీటీడీ ఎంప్లాయ్ పైన జాబ్ చేస్తా ఉంటుంది. సో ఫీజు మొత్తం 4th class వరకు వచ్చి సిద్ధార్థ స్కూల్ చేసా. సో ఇక్కడంతా మా అత్త వాళ్ళు చూసుకున్నారు. మా అత్త అంటే మా నాన్నమ్మ వాళ్ళ కూతురు. సో వీళ్ళు చూసుకున్నారు. నేను ఎప్పుడైతే తిరుపతికి వచ్చానో 5th class నుంచి వెంకటేశ్వర స్కూల్ చదివా, స్టేట్లో 2nd స్కూల్ అది. సో ప్రాపర్ ఇంగ్లీష్ కోసమే అందులో జాయిన్ చేయించారు. అందులో కూడా జాయిన్ అవుతాను ఫస్ట్ రోజు నన్ను బయలుదేరి వేశారు. నాన్ వెజ్ అలో లేదనమాట. ఫస్ట్ రోజే మన నాన్ వెజ్ లేకపోతే దిగదు. ఫస్ట్ రోజు ఆమ్లెట్ ఎత్తుకెళ్ళా, క్యారీ ఓపెన్ చేశారు, వాసన వస్తుందని చెప్పి అంతే, ఆ రోజు బయట ధర్మేశారు. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ నార్మల్ వెజ్ ఫుడ్ అంతా తెచ్చుకున్నా. ఒక 7th 8th వచ్చిన తర్వాత మళ్ళీ అంతా తీసుకున్నా. 8th లో కూడా ఏం జరిగిందంటే మాకు ఇన్ఛార్జ్ అని ఉంటారు ఒక్కొక్క క్లాస్కి. సో వీళ్ళ దగ్గర ఏం చేసేదంటే అప్పుడు 8th వరకు 9th వరకు బాగా చదువుతా అన్న, 10th లో బోక్ అయిపోయినా, 9th వరకు బాగా చదువుతా అన్న. సో 8th లో ఏంటంటే మార్క్స్ నేనే వేసుకున్నా, మేడం వేసిన దాంట్లో మార్క్స్ వేసుకునేసి టపాస్లో వస్తాయి కదా క్రాకర్స్, ఫ్యామిలీ ప్యాక్, అవి బయట కొనుక్కునేసా. అంటే అప్పటికి మా అమ్మ వాళ్ళకి నాకు మాట లేదు. సో ఈ స్టోరీ చెప్తాను. సో టపాసులు తీసుకొని క్లాస్లో ఫస్ట్ వచ్చిన దానికి ఇట్లా మాత్రం టపాసులు ఇచ్చినారు అది ఇది అని చెప్పిన. సో ఆ రోజు మా ఇంట్లో వాళ్ళు నమ్మినారు, కానీ ఒక 5 days తర్వాత డౌట్ వచ్చింది, ఏమైంది ఏమి అని చెప్పి. అసలు టపాసులు ఎందుకు ఇస్తారు స్కూల్లో, కాల్చుకునే దానికి ఇస్తారు కానీ ఫస్ట్ వచ్చారని చెప్పి ఎందుకు ఇస్తారు, ఏదైనా మెడల్ ఇస్తారు కదా అని చెప్పి. సరే ఇంకా వచ్చినారు, కూర్చున్నారు, ఇన్ఛార్జ్ దగ్గర మాట్లాడారు. మనం టపాసులు మేమంతా ఏమీ లేదు, నార్మల్గానే మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు. చదువుతున్నాడు, ఈ మధ్య కొంచెం అట్లా ఇట్లా తిరిగేది ఎక్కువ అయిపోయింది, ఫ్రెండ్స్తో ఎక్కువ తిరిగేది అయిపోయింది అని చెప్పి. అంటే మాకు 8th class నుంచి తెలుగు మాట్లాడితే ఒక వర్డ్కి 5 rupees కట్టాలి. అట్లా 2000 కట్టాము. మళ్ళీ స్కూల్ అంతా 8th class అయిపోయిన తర్వాత ఆ డబ్బులు కూడా ఎత్తుకొచ్చేసాం. ఇవంతా స్కూల్ వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది, బట్ ప్రాబ్లం లేదు, అవంతా ఎత్తుకొని వచ్చేసినాము. అట్లా అట్లా మోహన్ అవుతాను బావ వాళ్ళు, అంటే మొత్తం టేక్ కేర్ అంతా బావ వాళ్ళే అనమాట. సో ఇది ఫ్యామిలీ మ్యాటర్ తీసుకుంటే నేను 2005లో పుట్టినప్పుడు 6 to 7 months వరకు ఎక్కడ ఉన్నానో ఎలా ఉన్నా నాకు తెలియదు. అంటే 1 year 1 అనుకోండి అప్రాక్స్గా. ఆ 1 year తర్వాత ఏంటంటే మా నాన్నమ్మ వచ్చి నన్ను మా డాడీ వాళ్ళ దగ్గర కొనుక్కునిందని చెప్పారు. కొనుక్కోవడం ఏంటి అది చెప్పినప్పుడు నేను కూడా షాక్లో ఉన్నా. ఇది నాకు ఎప్పుడు తెలిసిందంటే 12 to 13 years మిడిల్లో తెలిసింది. సో ఆ టైంలో అంటే చిన్నపిల్లను కదా, నాకేం అర్థం కావట్లే, ఏదన్నా మాట్లాడదామన్నా అసలు మైండ్ అంతా ఒకటే, ఎంజాయ్ చేయాలా ఎంజాయ్ చేయాలా ఎంజాయ్ చేయాలా. సో అట్లా ఎట్లా మూవ్ ఆన్ అవుతా అన్నాను. 6 months 1000 rupeesకి ఏమో కొనుక్కునిందంట, చెత్తబుట్లో వేసారంట, అది మా డాడీ వేశారని చెప్పి ఊర్లో సగం మంది చెప్పారు ఇదే మాట. మీ నాన్నగారు చెత్తబుట్లో పడేశారు, ఇదే చెప్పారు ఊర్లో అంతా. మా నాన్నమ్మ కూడా నాకు ఫస్ట్లో ఇదే చెప్పింది, మీ మమ్మీ మీ డాడీ చనిపోయినారు అంతా. ఫస్ట్లో అంతా ఊరంతా ఇదే చెప్పారు. లేరా మీ అమ్మ నాన్న? ఉన్నారు. కానీ 12 years వరకు నాకు ఉన్నారు అని తెలియదు. 12 సంవత్సరాల వరకు తెలియదు. నేను ఎప్పుడైతే 6th to 7th classకి వచ్చానో ఆ టైంలో నాకు చెప్పారు అంతే. అసలు చెత్తబుట్లు ఎందుకు వేసేసారు అది నాకు ఇప్పటి వరకు ఇంకా తెలియలేదు, అది నిజమో అబద్ధమో కూడా తెలియలేదు. బట్ ఊరు మొత్తం అదే చెప్తున్నారు, చెత్తబుట్లు వేసుకుని తెచ్చాం. అంటే మా డాడీకి ఆల్కహాల్ అడిక్ట్ ఎక్కువ.
ఓకే. సో అప్పుడు మందు కోసము అమ్మేద్దామని చెప్పి చెత్తబుట్లు వేస్తే మా నాన్నమ్మ వెళ్ళి 1000 రూపీస్ ఇచ్చి కొనుక్కునిందంట. అయ్యా! ఇది నేను నిజమో అని చెప్పలేను, అబద్ధం అని మీ చెప్పలేను. నాన్నమ్మ అంటే మీ నాన్న వాళ్ళ అమ్మ. అమ్మ. ఓకే. ఇది నిజమని చెప్పలేను, అబద్ధం అని చెప్పలేను. బట్ సగం ఊరైతే ఇదే చెప్పారు. సో అలా మూవ్ ఆన్ అయింది. మా అత్తగారు వాళ్ళంతా 4th క్లాస్ వరకు టేకప్ చేసుకొని 5th నుంచి తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలో హౌస్ ఉన్నింది అక్కడ, మొత్తం అక్కడే కంటిన్యూ అవుతా ఉన్నా. మా నాన్నమ్మ గారు టీటీడీ ఎంప్లాయ్ అనమాట. టీటీడీ ఎంప్లాయ్ చేస్తే మిమ్మల్ని చదివించేవాళ్ళు. మొత్తం అక్కడ చదివించేవాళ్ళు. మీరు అడిగేవాళ్ళు కదా అమ్మ ఎక్కడ నాన్న ఎక్కడ అసలు? అంటే నాకేం అంత అవగాహన లేదు అడగాలని చెప్పి. అంటే మైండ్ అంతా ఒకటే ఉన్నింది, ఎంజాయ్ చేయాలా, ఫ్రెండ్స్తో తిరగాల. అప్పుడు చిన్నప్పటి నుంచే. ఓకే. మొత్తం ఇదే ఉన్నింది. లైఫ్ అంటే ఏందని తెలిసిందంటే ఏజ్ 12 వచ్చాక. అప్పటి నుంచే సపరేట్గా పార్ట్ టైం వర్క్స్ చేసుకోవడము. పార్ట్ టైం వర్క్స్ చదువుకుంటున్నారు కదా? అంటే ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు అనమాట. మా ఇంటికాడ నుంచి ఒక 300 మీటర్స్లో ఎగ్జిబిషన్ ఉంటుంది. తిరుపతిలో బాగా ఫేమస్ అనమాట. ప్రతి సమ్మర్కి పెడతారు. ఓకే. సో 18 అబోవ్ ఉంటేనే వర్క్లోకి తీసుకుంటారు. కానీ అక్కడ తీసుకోవాలి నన్ను. అప్పుడు ఎంత నాకు 13-14 ఉంటుంది. ఓకే. చాలా రిక్వెస్ట్ చేశా, ఒక పని ఉంటే ఇవ్వండి, 4 అవర్సే కదా చేస్తాను అది ఇది అని చెప్పి. అంటే ఏదైనా తినాలన్నా కూడా డబ్బులు లేవు. మా నాన్నమ్మకి ఎక్కువ ఏం చేసేది రాదు, మా నాన్నమ్మ దగ్గర పెరిగా కాబట్టి. సో ఏదైనా తినాలన్నా కూడా మనకేం తెలియదు, బయట పోయి తింటే అమౌంట్ కావాలా. సో అలా 80 రూపీస్, స్టార్టింగ్ 50 రూపీస్ వర్క్ చేశాను. 50 రూపీస్ వర్క్ చేసి అలా 80, 100, 150 దాకా వెళ్ళింది. ఏం చేసేవారు ఎగ్జిబిషన్లో? ఫస్ట్లో వచ్చి ఇవి రింగ్స్ వేస్తారు, మీకు తెలుసు కదా? తెలుసు. ఆ రింగ్ ఆటలో దానికి 50 రూపీస్ ఇస్తున్నారు. ఓకే. అంటే ఈవినింగ్ 4:30కి 5కి అలా వచ్చేయాలా, నైట్ 10:30కి వెళ్ళిపోవాలా. ఇంత టైం చేస్తే వారానికి పేమెంట్ అని ఇస్తారు. వారానికి 150 పర్ డేకి 50, పర్ డేకి 50. అప్పుడు పర్ డేకి 50 ఇస్తానా, 350 ఇచ్చారు వీక్కి. సో అది చేస్తానా. దాని తర్వాత నెక్స్ట్ అంటే ఆ ఇయర్ మొత్తం అదే చేసా. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇవి పల్లీలు తెలిసి ఉంటాయి కదా, సో ఆ షాప్లో వర్క్ చేసా. ఆ ఫోటో ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది. సో అది మా ఇంటికాడ ఒక అక్క ఉంటుంది అనమాట. ఆ అక్క ఫోటో తీసి నాకు రీసెంట్గా నాకు 15-16 ఇయర్స్ వచ్చినప్పుడు పెట్టింది. నేనే షాక్ అయ్యి, నేను ఎలా ఉన్నాను, ఎలా వర్క్ చేశానా అని చెప్పి. సో మళ్ళీ జైంట్ వీళ్ళు ఇవి ఆపరేటింగ్ నేర్చుకున్నాను. సో అక్కడే వాళ్ళ దగ్గర పని చేసుకుంటా, వాళ్ళ దగ్గరే ఉన్నా. ఇంట్లో తిట్టే వాళ్ళు దేనికి పనికిరాడు అది ఇది అని చెప్పి. సో తిట్టేది ఎవరు అంటే? మీరు స్టేట్ సెకండ్ స్కూల్లో చదువుతున్నారు, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది. అంటే ఇంగ్లీష్ నేర్చుకున్నా, మాట్లాడేది ప్రాపర్గా. ఎక్కడన్నా బయట వెళ్ళాలన్నా ఇంగ్లీషు, హిందీ అలా తెలుసు, ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాను. అంటే నేను అనేది డబ్బులు బాగానే ఉన్నాయి కదా, అసలు ఈ పనులు ఎందుకు చేశారు అప్పుడు అని? డబ్బులు బాగానే అంటే మన చేతికి ఏం డబ్బులు ఇరు కదా. అంటే చైల్డ్హుడ్లో ఎలా ఉంటుంది, మనకు మైండ్ మొత్తం ఫ్రెండ్స్తో తిరగాల, ఎంజాయ్ చేయాలనే ఉంటుంది. సో అదే మెంటాలిటీతో వాళ్ళతో పోయినప్పుడు కంపల్సరీ అమౌంట్ ఖర్చు పెడతాం. అప్పుడు మాకు షాప్లో ఉండేది, సిద్ధార్థ స్కూల్ ఎప్పుడైతే చదువుతాను 4th క్లాస్లో, ఒక చిన్న షాప్ ఉండేది ఊర్లో. 500, 100 అలా వస్తూ ఉంటాయి ఎర్లీ మార్నింగ్. అంటే ఊర్లో వాళ్ళు వచ్చి పాలు బయట అవి తీసుకుంటారు. మా అత్త పైన ఉంటుంది అనమాట, నేను ఒకటే మార్నింగ్ కింద ఉంటా. స్కూల్కి వెళ్ళే టైం 8:30కి. ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ నుంచి ఒక 100 మీటర్స్లో స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్. దానికాడ ఒక కాలం ఉంటుంది అనమాట. ఆ కాలం కింద లోడి మట్టి దాంట్లో డబ్బులు పెట్టేసి ఎత్తి పెట్టేసి వస్తా. దొంగతనం చేసేవారు. మంచి దొంగన అనమాట అప్పుడు. మంచి దొంగ. మంచి దొంగ అంటే అదే, డబ్బులు కనబడితే దాన్ని ఎలాగైనా ఎత్తేయాలా. అది ఎక్కడ డబ్బులైనా సరే కనపడిందంటే అసలు దాన్ని ఎత్తేయాలా, కంపల్సరీ ఎత్తేయాల్సిందే దాన్ని. ఎంతైతే ఎత్తామో అది మరుసటి రోజుకి అయిపోవాలా. ఎంత ఎత్తినా 1000 ఎత్తినా, 500 ఎత్తినా, 100 ఎత్తినా మరుసటి రోజు అంటే కూడా మరుసటి రోజు కాదు, స్కూల్ కాడికి వెళ్ళామో అక్కడ అయిపోవాలా. కానీ కాలువ దగ్గర దాచిపెట్టి అది ఎత్తుకొని అట్లా అంటే 2 రోజులు 3 రోజులు దాచిపెట్టా, దొరకలా. 4వ రోజు దొరికిపోయినా. అంటే ఎర్లీ మార్నింగ్ ఒక రోజు ఒక అవ్వ వచ్చి 100 రూపీస్ ఇచ్చి ఏదో తీసుకునింది అనమాట. సో దాన్ని తీసుకున్నప్పుడు ఏం జరిగింది, మా అత్త వచ్చి 100 రూపీస్ ఇచ్చింది కదా ఏడా అని అడిగింది. ఆమె వచ్చి చెప్పేసింది అనమాట మా అత్తకి, 100 రూపాయలు ఇచ్చానట్ట మీ అబ్బాయి దగ్గర అని చెప్పి. 100 రూపాయలు ఏడని అడిగింది, ఏం చెప్పలా. 2 కొట్టింది, తిట్టింది, డైరెక్ట్గా ఇంక తడికి వెళ్ళిపోయినా ఎక్కడ ఉన్నదని. దాన్ని తీసుకొని ఇంటికాడికి వచ్చి గొంతు మీద కాలేసి తొక్కి ఇంకోసారి చైను అని చెప్పిన. అప్పటి వరకే చైన్ అని చెప్పా, కానీ మళ్ళీ కంటిన్యూ చేసా అదే, మళ్ళీ కంటిన్యూ చేసా. గొంతు మీద కాలేసి తొక్కినా కూడా ఒకరోజు అదే సీరియస్ అయిపోయింది. ఏంటంటే 5 రూపీస్ కాయిన్ వచ్చింది. ఆ రోజు ఎందుకు ఆ 5 రూపీస్ కాయిన్ ఎత్తాలనుకున్నాను కూడా ఇప్పటికీ అర్థం కాలేదు. దాన్ని ఎత్తి నోట్లో పెట్టుకున్నాను అనమాట, ఆ 5 రూపీస్ కాయిన్ ని. ఈ కాయిన్ ఎట్టని ఎత్తుకెళ్ళిపోవాలని చెప్పి అది నోట్లో పెట్టుకుని అట్టే మేనేజ్ చేస్తాను, మింగేసిన. కరెక్ట్ 2 days పెట్టుకున్న, 3rd day వచ్చి అవి బనానాస్ అవన్నీ తినిపించారు. అసలు ఏం కాల డైజెస్ట్ అవ్వలేదు. 3rd day ఏం జరిగింది, తిరుపతికి తొడుకొచ్చారు హాస్పిటల్కి అని చెప్పి. సో తొడుకొని వస్తే తెద్దామా వద్దా అంటే భయం వేస్తున్నారు, స్టమక్ కొయ్యాలని చెప్పినారు. స్టమక్ గోయాలని చెప్తా, అయ్యో భయం అంటే భయం కదా, ఏదో సూద్ అంటేనే భయపడేది, ఇప్పుడు కూడా భయపడతా సూద్ అంటే. అట్లాంటిది ఆపరేషన్ అంటే టెన్షన్ వచ్చేసింది అనమాట. సరే ఏదైతే అదేం చెప్పి ఎర్లీ మార్నింగ్ తిరుపతికి వెళ్ళిపోయాం. రష్ హాస్పిటల్ తెలిసి ఉంటుంది, ఆ హాస్పిటల్లో చేద్దామన్నారు. తిరుపతికి వచ్చాను, ఒక 1 hour తర్వాత వాంతింగ్ వచ్చేసింది. ఆ వాంతింగ్ లో ఆ బిల్ల పడిపోయింది అనమాట. దేవుడు కాపాడినాడు అని చెప్పి దేవుడు దండం పెట్టుకొని వచ్చిన ఆ రోజు. అప్పుడేం దొంగతనం మానేసారా?
లేదు, ఎంత చేసినా ముద్రాల. ఓకే, కంటిన్యూ అట్లా చేసా. మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ తిరుపతికి షిఫ్ట్ అయిన తర్వాత బస్ స్టాండ్ లో ఒక షాప్ ఉంది అనమాట, కూల్ డ్రింక్ ఇప్పటికీ రన్ అవుతా ఉంది, మా బావ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. సో అక్కడ మా బావ వాష్రూమ్కి వెళ్ళారు, అమౌంట్ ఉంది, నేను 500 బయట వేసా, షాప్ లో ఉండేది ఎత్తి నేను షాప్ బయట వేసా. కెమెరాలు ఉన్నాయి కానీ కెమెరా నాకు తెలియదు, దాన్ని ఎత్తుకొని జోయిలో పెట్టుకొని సరే బావ వెళ్ళొస్తాను ఇంటికి అని చెప్పేసి స్టైల్ గా బాయ్ బావ అని చెప్పేసి జమ్మని పోయా. ఇంటికి పోతాను, ఎవరు లేరు, బీగాలు తీసుకున్నాను, కూర్చున్నాను, మా ఫ్రెండ్స్ ఫోన్ చేశా, రే 500 రండి ఎక్కడికైనా పోదాం తినేదానికి. వచ్చినాడు, కెమెరా ఓపెన్ చేశాడు, ఓపెన్ చేసిన 500 రూపాయలు ఎత్తుకున్నట్టున్నాడు, ఇంటికి వచ్చాడు, అడిగాడు ఏడన్నావు అన్న, ఇంటికాడే ఉన్నానని చెప్పా. అప్పుడు అది తెలియదు కదా నేను ఎత్తుకున్నట్టనే, ఇంటికాడే ఉన్నానన్న. సరే వస్తున్నాడు 2 నిమిషాలు ఉండన్నాడు, వచ్చినాడు, అడిగా ఏం బావ చెప్పావా అంటే 500 ఆర్డర్ అన్నాడు. ఏం 500 అన్న, వీడియో చూపించినాడు. భయం వేసింది. అప్పుడు ఇంట్లో సోఫా ఉండేది అనమాట, ఎల్లాంగిల్ సోఫా, దానిపైన ఇట్లా పట్టుకొని బాల్ ఎగరేసి కొడతారు చూడు, ఆ విధంగా ఎగరేసి కొట్టినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1 రూపాయి తాకాలన్నా కూడా భయపడేది. ఎత్తుకుంటాను కానీ చెప్పి ఎత్తుకుంటా, 1000 రూపాయలు ఉందంటే దబ్బా 500 ఎత్తుకుంటున్నా అని చెప్పేసి ఎత్తుకుంటా, కానీ చెప్పకుండా అయితే ఆ రోజు నుంచి అసలు డబ్బే తాకేదిలే. మళ్ళీ ఇట్లా ఏదైనా పని చెప్పారనుకోండి, 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకొని ఇప్పుడు కూడా ఎత్తుకుంటా. 100 రూపాయలు అన్నారనుకో 150 రూపాయలు అని చెప్పేసి 50 రూపాయలు తీసుకునేస్తా. ఆ విధంగా ఇప్పుడు కూడా దొంగతనం మానేసిన చెప్పేసి కావాలంటే అమౌంట్ తీసుకుంటా. ఆ విధంగా అట్టా కంటిన్యూ అవుతానండి. ఓకే, ఎగ్జిబిషన్ లో వర్క్ చేసుకుంటా 50 రూపాయలు తీసుకెళ్లి ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తా ఉండేవాళ్ళు. అదే సంవత్సరం పాటు చేశారు అలా. తర్వాత సంవత్సరం అంటే ఒక 2 to 3 months ఉండేది, 50 days 100 days మాత్రమే అది చేశాను. మిగతా అంతా స్టడీస్ తిరగడం. చదువుకునే అలా చదివాను, 8th వరకు బాగా చదువుతున్నా, అదే 8th 9th వరకు. మళ్ళా మొత్తం స్క్రాప్ లో జాయిన్ అయిపోయినా. 10th లో కూడా బాగా చదివి డివైడ్ చేస్తే సెకండ్ సెక్షన్ లో కూర్చున్నా నేను, పేరుకి ఒకటే సెకండ్ సెక్షన్. మళ్ళా దాంట్లో చదివేది ఉండదు, ఏముండదు, తిరిగేది. అంటే ఆ స్కూల్ లైఫ్ అనేది చాలా మెమరీస్ ఇచ్చింది. 10th లో గేట్ దూకి వెళ్ళిపోవడాలు, మేడాలు టీచ్ చేయడము, మార్క్స్ కొట్టేసేయడము. ఇంకోటి హైలైట్ ఏంటంటే 10th ముందు అది ఎగ్జామ్ పెడతారు, అది ఇప్పుడు కూడా గుర్తులే, ప్రీ పబ్లిక్ సంథింగ్ పెడతారు. దాంట్లో సినిమా స్టోరీ కూడా రాస్తా, సినిమా స్టోరీ పేపర్ పాస్ చేయాలని చెప్పి. ఆ సార్ వేయలే, ఆ రోజు కూడా సార్ అడుక్కొని మార్క్ వేసిపించుకొని అంతే వేసా. ఇక్కడే రాయలేదంటే ఇంకా 10th లో మనం ఏం రాయమని చెప్పి దేవుడు దండం పెట్టుకుని ఎగ్జామ్ ఎట్టైనా క్యాన్సిల్ అయిపోవాలని. కరోనా వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది. దానికి ముందే పొలిటికల్ ఎలక్షన్స్ ఏమో జరుగుతున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని అందరికి లూజ్ వదిలేనారు, ఇంకా వాళ్ళకి లూజ్ వదిలేనారు, మాకేం లేదు. అయ్యో ఎట్టా అనుకున్నా. అప్పటికి స్ట్రిక్ట్ సెంటర్ పడింది మాకు తిరుపతిలోని, స్ట్రిక్ట్ సెంటర్. అది తలెట్టి తిప్పిన అయిపోయినట్టే అనమాట. సరే ఏదైతే అయిందని చెప్పి దండం పెట్టుకున్నా. కరెక్ట్ ఎగ్జామ్స్ ఒక 10 days ముందు క్యాన్సిల్ అని వచ్చింది. పండగ చేయను ఆ రోజు. నేను అప్పటి నుంచి దేవుని నమ్మడం మొదలు పెట్టిన, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినప్పటి నుంచి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక ఆంటీ పరిచయం అయింది అనమాట, మా ఇంటి దగ్గర తిరుపతిలో ఫ్యాన్సీ స్టోరు. ఇట్లా దేవుడు ఉండరు అది ఇది అని చెప్పి, ఆమె కృష్ణుడికి పరమ భక్తురాలు, కానీ ఆమె లేరు అని చెప్పి ఆ మైండ్ లోకి ఎక్కిచ్చేసింది. మైండ్ మొత్తం అయ్యో దేవుడు లేరు అది ఇదే అనుకున్నా. అట్లా లేరు అనుకుని దేవుని తిట్టడం అంతా చేసా. ఒక 1 year 2 years అలానే ఉన్నా. 3rd year లో ఏమైందంటే ఆ 2nd year లోనే నాకే రివర్స్ పడింది. నేను డౌన్ఫాల్ అయిపోయా బాగా. నేను లేచి నిలబడుకోలేనంత పరిస్థితిలో ఉన్నా అప్పుడు. అప్పటికి మాత్రం ఏముండింది, ముందు కూడా ఏం లేదుగా. అంటే ఎమోషనల్గా ఫిజికల్గా మొత్తం డౌన్ అయిపోయా, స్ట్రెస్ అయిపోయా బాగా. ఇవేం పట్టించుకునేవాడిని కాదు. అంటే ఇంతకుముందు బాగా హ్యాపీగా అందరిలో తిరుగుతాను నలుగురిలో, అప్పుడు తిరిగేవాడిని కాదు. నాకు ఆరోగ్యం బాగాలేకుండా వచ్చేయడము ఇట్లా జరుగుతానింది. మళ్ళీ దేవుడి దగ్గర పోయి తాయెత్తు కంకణాలు అవి ఇవి కట్టుకుంటే అప్పటి నుంచి దేవుడిని నమ్మడం మొదలుపెట్టా. అలా కంటిన్యూ అవుతా అన్నది. ఇంటర్ చదువుకున్నారా? తర్వాత ఇంటర్ కూడా డిస్కంటిన్యూ? లేదు, ఇంటర్ చదివా. ఇంటర్ 2nd year లో కూడా ఫస్ట్ ఇయర్ మార్క్ అదే హాల్ టికెట్ తెప్పించుకున్నాను. ఎగ్జామ్ పోయా, ముందు పక్కన ఒక అమ్మాయి ఉంది, పరిచయం చేసుకున్నా, మాట్లాడాను, చూపించింది, బాగా రాశాను. మ్యాథ్స్ 2B మాత్రం ఫెయిల్ అయిపోయా. అది చూపించలేదా? చూపించింది, స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ అన్నారు ఆ రోజు. అయ్యో, ఫెయిల్ అయిపోయా ఆ రోజు. మళ్ళీ సప్లై రానా, ఇంకా ఆ రోజు స్ట్రిక్ట్ పడింది, అది ఇది మాట్లాడుకొని ఏదో ఒకటి చేసి పాస్ అయిపోయినా. అది మొత్తం వాళ్ళని నమ్ముకొని వాళ్ళని నమ్ముకొని కంప్లీట్ చేసా ఇంటర్. మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాను. అమౌంట్ కూడా కట్టేసా ఫస్ట్ టర్మ్కి, కానీ ఎందుకో రాయాలనిపిలా డిస్కంటిన్యూ. ఎవరు ఇచ్చే వాళ్ళ డబ్బులన్నీ మీకు? మందే, నేను ఓన్గా చేసుకుంటా. ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, డెలివరీ పార్ట్నర్స్ యాప్స్ ఏమున్నాయి మోస్ట్లీ 90% వాడేసా. ఏంటి ఇంటర్ అయిపోగానే? ఇంటర్లోనే వేరే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకుని, అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకొని అట్లా చేసి. మీ ఏజ్ కి అప్పుడు ఇవ్వరు కదా మామూలుగా అయితే జాబ్. 18 above ఉంటేనే జాబ్ గురించి జాబ్ ఇస్తారు, అంటే లైసెన్స్ కావాలి కదా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. అప్పుడు కూడా పోలీసు వాళ్ళకి దొరకకుండా పోయి అవి ఇవి చేసి అట్లా ఒక 1 month చేశాను. దగ్గర 55,000 ఎన్ చేశాను జొమాటోలో 1 month. రాత్రి అనక పగలనక కష్టపడి చాలా కష్టపడ్డా. మార్నింగ్ 9కి ఎక్కానంటే డ్యూటీ, ఎర్లీ మార్నింగ్ 1కి దిగుతా.
అంతవరకు చేసి 55,000 తీసుకున్నాను. ఫస్ట్ ఐఫోన్ కొన్నా, iPhone 13. ఎందుకు అవసరం ఏముంది? అంటే అదొక ఫ్యాషన్ అనమాట. జనాలు బయట ఎక్కడ పోయినా ఐఫోన్ 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 అంటారు, అది బాగా మైండ్లోకి ఎక్కింది. ఎక్కిచ్చారు. సో అది కొనాలి ఎలా అయినా అన్న. కొనిన తర్వాత ఈ ఇన్స్టా గురించి అయితే ఆలోచన వచ్చింది, దీని గురించి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అలా అట్ట తిరుపతి పేజ్ పెట్టి అక్కడ నుంచి టెడ్డీ ఫుడ్ అని పెట్టి అక్కడ నుంచి ఇప్పుడు ఇలా కంటిన్యూ అవుతా అన్న. ర్యాపిడో, జొమాటో అది ఇది అన్ని యాప్లు చేసి ఐఫోన్ కొనుక్కున్నారు. కాలేజ్ ఫీజు అది ఇంటర్ వరకు ఇంట్లో వాళ్ళు కట్టారు, ఇంటర్ వరకు డిగ్రీకి నేనే కట్టుకున్నా. మీరే కట్టుకున్నారు. డిగ్రీ డిస్కంటిన్యూడ్. డిస్కంటిన్యూ. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేదా? జాబ్ చేయాలని అయితే ఆశ లేదు. మరి ఏం ఇంట్రెస్ట్ ఉండింది అప్పటికి మీకు? అప్పటికి ఏం లేదు, అదే ఖాళీగా తిరగాలని చెప్పి మన మైండ్లో ఉన్నింది. తిరగడమే ఖాళీగా తిరగాలని చెప్పి మన మైండ్లో ఉన్నింది. సో అట్ట కంటిన్యూ చేసుకొని మొత్తాన్ని డిగ్రీ డిస్కంటిన్యూ చేసా. ఇంట్లో చెప్పాను, తిట్టారు కొట్టారు అన్నీ అయిపోయింది, అయినా లైట్ తీసుకుని వదిలేసిన. ఎవరు కొట్టేది? అత్తయ్య మావయ్య వీళ్ళేనా? అందరూ కొడతారు. మా నాన్నమ్మ అయితే పిచ్చ కొట్టుడు కొడుతుంది ఏదైనా తప్పు చేస్తే. ఓకే. బయట వెళ్ళి ఎప్పుడన్నా వచ్చినా ఏమంది కానీ తిడుతుంది, కానీ ఏమన్నా ఈ దొంగతనాలు అవి ఇవి చేస్తే బెండెత్తేస్తుంది. బెండెత్తేస్తుంది. ఓకే. ఆ తర్వాత ఎప్పుడు అమ్మ నన్ను కలవాలనుకుని కానీ, లేకపోతే క్వశ్చన్ ఒకటి ఉంటుంది కదా మైండ్లో, ఎవరు ఎక్కడ అంటే నేను చెప్పిన 12 years వరకు చిన్నపిల్లల అది నార్మల్ మెచ్యూరిటీ లేదు కానీ తిరుగుతా అలా అలానే ఉన్నాను. 12th year మా ఇంట్లో వాళ్ళు మా మమ్మీ దగ్గర తీసుకెళ్లారనమాట, దొరా మీ మమ్మీ అని చెప్పి. ఓకే. సో ఇప్పుడు మనం తెలియని వాళ్ళతో ఏమీ మాట్లాడలేం, ఆంటీ అంకుల్ అలా మాట్లాడతాం. వెళ్తాను ఏమే మీ అమ్మ అని చెప్తానే, అప్పుడు కూడా నాకు అంత మెచ్యూరిటీ లేదు, ఓకే అన్నట్టు ఉన్నా. ఓకే. సో వెళ్తే మా అమ్మ ఉంటే హాయ్ ఆంటీ అని చెప్పా. ఆంటీ ఏంది ఆంటీ అని చెప్పి మాట్లాడుతానింది. అప్పుడు మనకేం తెలియదు, సైలెంట్గా ఉండిపోయినాను. సరే అమ్మ అనేదానికి కూడా కష్టపడతా అన్న, ఆ 2 పదాలు పలికేదానికి చాలా కష్టపడ్డా. అమ్మ అంటే పలకదామా వద్దా, ఏమన్నా అనుకుంటాదేమో, ఇన్ని ఇయర్స్ మనకు తెలియదు కదా, ఫస్ట్ ఈమె ఎవరో నాకు తెలియదు కదా, నేను ఎట్లా అమ్మ అంటాను. ఎందుకు వదిలేసిపోయారు అసలు? మా మమ్మీ అయితే వదలే. మా మమ్మీకి చిన్నప్పుడు మ్యారేజ్ చేశారంట, ఎంగేజ్లోనే. సో మా నాన్న వచ్చి అట్టా కంటిన్యూ అవుతా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారనమాట. సో అందువల్ల మా అమ్మ సపరేట్ అయిపోయింది, మా డాడీ సపరేట్ అయిపోయారు, తను ఇంకొకరు ఉన్నారు కదా వాళ్ళు సపరేట్ అయిపోయారు. సో ఇప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ప్రజెంట్ మా నాన్న ఎక్కడ ఉన్నారో తెలియదు అనమాట. వస్తుంటారు అప్పుడప్పుడు, బట్ ఎక్కడున్నారో ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. అమ్మ మాత్రం మాట్లాడతా, ఇప్పుడు వెళ్ళి మాట్లాడేసి వస్తాను. మాట్లాడేసి ఫస్ట్ ఆ రోజు మీట్ అయినప్పుడు మాత్రం అమ్మ అనేదానికి కూడా చాలా కష్టం. అప్పటి నుంచి ఒక 1 month దాకా అలానే ఉండింది. అసలు పలుకుదామా వద్దా, పిలిస్తే ఏమన్నా అనుకుంటారేమో బాధపడతారేమో అని చెప్పి ఆ విధంగానే ఫీల్ అయ్యి ఉన్నా. కానీ మా నాన్న మాత్రం ఏ రోజు నేను నాన్న అని పిలవాలి. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి చెప్పున్నా కదా మా నాయన, ఇప్పుడు మీకు చెప్తున్నా మా నాన్న అని చెప్పి. నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా నాన్న అని పిలవాలి. చాలాసార్లు చూసా వచ్చినప్పుడు నాన్న ఏ రోజు అని పిలవాలని అనిపించలేదు. ఇప్పటికి కూడా నాకు మా అమ్మ పైన మా నాన్న పైన ఏమంతా లవ్ అయితే లేదు, మా అమ్మ పైన ఇప్పుడు ఒక కాన్స్టెంట్గా ఉంది, ఓకే ఓకే అన్నట్టు. ఒక అలోన్గా ఉండడం అంటే చాలా ఇష్టం, ఎవరు లేకుండా ఉంటే మా నాన్నమ్మ లేదంటే నేను, అంతే. అంతే. లేదంటే మీరు. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మతో పెరిగా కాబట్టి అలవాటు అయిపోయింది బాగా. ఎలా చేసుకున్నారు మీ నాన్నమ్మ? అది చెప్పలేము ఇంకా. అది చిన్నప్పటి నుంచి ఏం కావాలంటే అది కొనిచ్చేది, తిట్టేది కొట్టేది పొగిడేది, ప్రతి ఒక్కటి చేసేది. నేను అడిగింది కాదనకుండా అది ఇచ్చేది. అట్లా బాగా చూసుకుంటాను. అన్నం కూడా ఇప్పుడు కూడా నాకు మా అత్త అప్పుడప్పుడు తినిపిస్తుంది. మా ఇంట్లో తిడతానే ఉంటారు, అంటే మా అత్త కొడుకులు మా బావ అనమాట, తిడతానే ఉంటారు, ఎందుకు తినిపిస్తావు గాడిదలాగా పెరిగినాడు కదా అది ఇది అని చెప్పి. అది అలవాటు అయిపోయింది. మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి తినిపించి అట్లా అలవాటు అయిపోయింది. కానీ అమ్మ వాళ్ళే చూసుకోకపోయినా కూడా అత్త వాళ్ళు చూసుకుంటున్నారంటే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ పొజిషన్లో ఉన్నానంటే వాళ్ళే మెయిన్ రీజన్. నేను ఇప్పుడు ఇక్కడ సక్సెస్ అయ్యి ఎవరినేమన్నా నిలబెట్టాలనుకుంటే ఫస్ట్ మా నాన్నమ్మది, సెకండ్ మా తాతది. అంతేనా? మీ తాతయ్య? మా తాతయ్య అంటే మా నాన్నమ్మ వాళ్ళ కూతురు, వాళ్ళ హస్బెండ్. మా మామ అవుతారు అనమాట, నేను తాత అని పిలుస్తూ ఉంటాను. వాళ్ళని నిలబెట్టాలి. మీ నాన్నమ్మ ఏం చేస్తున్నారు? ఇప్పుడు చనిపోయారు, February 1st అనమాట. ఓకే. అంటే అది కూడా ఎలా చనిపోయారంటే నా వల్లనే చనిపోయింది కూడా. ఇంటర్లో ఏంటంటే నేను చదువు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పా కదా, సో అది బాగా ఆలోచించేసింది. ఆల్రెడీ బీపీ షుగర్ ఉందన్నమాట. ఆలోచించి అయ్యో వీడు ఏమవుతాడు, ఇలా ఉంది కదా అలా ఉంది కదా, వీడు చదువుకొని అంటున్నాడు ఏమవుతాడు, పెద్ద నాకు ఏదైనా చేయాలంటే ఎట్లా, మ్యారేజ్ చేసుకోవాలంటే ఎట్లా, ఎవరైనా ఆలోచిస్తారు ఎవరైనా ఇవ్వాలన్నా కూడా, ఈ విధంగా క్వశ్చన్లు పెట్టుకునేది అనమాట. అట్లా క్వశ్చన్లు పెట్టుకుంటే నాకు అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎప్పుడైతే 12 అవుతుందో 12 పైన నాకు ఇవన్నీ ఆలోచనలు వస్తాయి నైట్ అంతా. ఎవరికి తెలియకుండా మంత్లో 30 days ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. చాలా బాధపడ్డా, కంట్లో నీళ్ళు వచ్చి నేనే ఆలోచించుకుంటూ ఉండిపోతాను అనమాట. అరే ఇలా ఉంటే ఎట్లా, మా నాన్నమ్మ ఇంతలా బాధపడుతుంది, ఇంకేదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి పేరు నిలబెట్టాలి, మన కోసం 10 మంది దగ్గర చేయి జాపి అప్పు చేసి మరీ కట్టిందే, ఇట్లంతా ఉన్నిందనమాట. కానీ ఎంత చేసినా చదువుపైన డైవర్ట్ అవ్వలేకపోయా, చదవాలనుకున్నా కూడా అది అలా వెళ్ళిపోయింది. ఇంకా
ఆలోచిస్తా అట్లా కింద పడిపోయింది అనమాట మంచంలో. అయ్యో ఆ రోజు కూడా నేను బయట ఉన్నాను, ఇంటికాడ ఉండే వాళ్ళు ఫోన్ చేశారు, రే హేమంత్ ఇట్ట మీ అవ్వ కింద పడిపోయిండదురా అని చెప్పి. సడన్గా వచ్చాము, ఎత్తుకెళ్ళి రోయ్ హాస్పిటల్కి తీసుకెళ్తే స్విమ్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. స్విమ్స్లో వెళ్ళాము, టీటీడీ కాబట్టి మొత్తం ఫ్రీ అనమాట కాస్ట్. ఒక ఇంజెక్షన్ వేయాలా 60,000 70,000 అవుతుంది. అమౌంట్ మ్యాటర్ కదా, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ టీటీడీ చూసుకుంటుంది, ఓకే సో ప్రాబ్లం లేదు. ఇది మీరు ఫస్ట్ సైన్ పెట్టాలా, సైన్ పెడితేనే మీకు ఏదన్నా ఉంటుంది. నా 90% 99.9% లేదు ఛాన్స్, ఆ 0.1% ఛాన్స్ ఉంటుంది. ఇంజెక్షన్ వేస్తే ఒక 1 డే ఉంటే ఏదో తెలుస్తుంది అని చెప్పారు. ఇంజెక్షన్ వేశారు. అంటే నేను ఎవరి ముందర ఏడవాలంటే ఏడవలేను. నార్మల్గా ఏడుపు వచ్చిందంటే అది బయట పెట్టలేను అనమాట, ఓకే ఓవర్గా అయిపోతేనే ఏడుపు వస్తుంది బయట. సో అలా ఇంక పెట్టారు. మా అత్త సైడ్ ఏడ్చుకుంటున్నారు, ఎవరి పాటికి వాళ్ళు ఏడ్చుకుంటానే ఉన్నారు. సరే నేను సపరేట్గా వచ్చేసాను, మా ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను అవి ఇట్లా అయిందని. అంటే హాస్పిటల్ ఐసు అది స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పడదనమాట నాకు. బయటే ఉన్నాను, అట్లా జరుగుతూ ఉంది. ఓ 5 days తర్వాత అంతా ఓకే అన్నారు, ఇంటికి తీసుకొచ్చాము. అట్లా ఒక 3 to 4 months బాగుంది. ఆమె ఇష్టంగా ఆమె వాష్రూమ్కి వెళ్ళడము, వంట చేయడం అంతా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హార్ట్ కాడ ప్రాబ్లం వచ్చింది. అప్పటి నుంచి ఇంకా బెడ్ పైన పడిపోయింది అనమాట. నడవాలంటే కూడా చాలా కష్టంగా ఉండేది. సో అప్పటి నుంచి డైపర్స్ వేసి అట్లా మూవ్ ఆన్ చేస్తా. ఇదంతా చూసుకుంది కూడా మా అత్తే. ఇన్ని రోజులు నేను నా పని చూసుకోవాలన్నా కూడా మా నాన్నమ్మ అలా ఉన్నిందంటే మా అత్తే కారణం. మీ అత్తయ్య మీ నాన్నమ్మని చూసుకుంటుండేవారు. ఓకే, బట్ ఎప్పుడు జరిగిపోయింది? February 1st ఈ ఇయర్. అదే అంటే మళ్ళీ బాగాలేకుండా వచ్చిందా లేకపోతే? లేదు, అంటే ఏజ్ అయిపోయింది, 80 దాకా ఉంటుంది నీరు. ఒక 5 years అయితే ఈ హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లంతో సఫర్ అవుతా ఉన్నారు. సో సఫర్ అవుతున్నప్పుడు లాస్ట్ ఇయరే హెల్త్ కొంచెం బాగాలేకుండా, స్కిన్ మొత్తం ముడతలు అయిపోతుంది, అలా అయిపోయి మొత్తం ఫేస్లో మార్పు తెలిసిపోయింది అనమాట. సో జనవరిలో అర్థమైపోయింది, ఒక 2 to 3 months ఇంకా అయిపోయింది మొత్తం అని. సో మా నాన్నమ్మ అప్పుడు ఒక ఫ్లాట్ తీసి పెట్టింది అనమాట, డీకేటీ ఫ్లాట్ అది. సో అది ఫస్ట్లో చెప్పింది అనమాట, బంగారు ఇవి ఏమన్నా ఉంటే బంగారు వచ్చి కాబోయే వాళ్ళకి ఇది ఫ్లాట్ వచ్చి నీకు ఇస్తాను తీసుకో అని చెప్పింది. జనవరిలో ఇంకా ఫింగర్ ప్రింట్ వేయించి సైన్ పెట్టించి నాకు రాయిచ్చేసింది. 25 అంకణాలు లేదు సంథింగ్. సో దాన్ని తీసుకున్నాను. నాకు ఇప్పటికి కూడా దానిపైన అయితే ఆశ లేదు, ఈ మనీ పైన. అంటే ఎప్పుడైతే దొంగతనం మానేశానో అప్పటి నుంచి మనీ పైన ఆశ లేదు. సో అది ఇచ్చింది, తీసుకున్నాను. February 1st అనమాట పెన్షన్ పడుతుంది టీటీడీది, 18,000 అలా పడేది. అంటే January 30 or 31st మొత్తం బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయింది. అప్పుడు ఒక 10 days ముందు నుంచి ఏం తినట్లా. ఒక ఇడ్లీ తినాలన్నా కూడా కష్టపడేది, ఒక ఇడ్లీలో 1/4 ఇడ్లీ తినేదన్నమాట. అంత తిని వాటర్ తాగాలన్నా ఒక చిన్న క్యాప్ వాటర్ తాగేది. సో అట్లా ఒక 10 days ఓఆర్ఎస్ తాగిపించుకుంటానే వచ్చినాము. February 1st ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ 9కి అనమాట తినిపించేసి ఒక ఇడ్లీ తినిపించి ఓఆర్ఎస్ తాగిపించా. ఒళ్ళు అప్పుడు చాలా వేడిగా ఉండింది. సరే ఇంకా నైటీ వేయించాము, పెన్షన్ దొడుకొని పోదామని చెప్పి అంతా రెడీ చేయించాం, ఎందుకంటే ఫస్ట్ కదా అవి ఇవి కట్టాల్సినట్టు ఉంటాయని చెప్పి రెడీ చేయించాం. నేను వెళ్ళాను, ఆఫీస్కి అడిగి వెళ్ళాను, ఏటీఎం తీసుకొద్దామని చెప్పి. కరెక్ట్గా నాకు 9:30కి ఫోన్ వచ్చి ఇట్లా మీ అవ్వ చనిపోయినారు అని చెప్పా. అంటే అప్పుడు కూడా అంటే చనిపోయినారని ఫస్ట్ చెప్పలేదన్నమాట. ఫస్ట్ ఫోన్ చేసి ఇట్లా బాగాలేదు, కాళ్ళు చేతులు కదిలిపించలేదు అని చెప్పినారు. మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే చనిపోయింది. అయ్యో, ఎవరున్నారు అప్పుడు ఇంట్లో? ఎవరు లేరు, ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేశారు. మా అత్త కూడా ఉన్నింది అప్పుడు సైడ్లోనే. మా అత్త కూడా అంటే తెలియలేదన్నమాట చనిపోయిందా బతుకున్నదా అని చెప్పి. సరే అంటే ఏడుపు కూడా అప్పుడు రాలా. మా అవ్వ చనిపోయి బయట పెట్టినప్పుడు కూడా నాకు ఏడుపు రాలా. ఎప్పుడైతే శ్మశానం వాళ్ళు కాలుస్తారు కదా, దాన్ని చూస్తే నేను చాలా ఏడుపు వచ్చేసి నా వల్ల కాల అసలు. అంటే అప్పటిదాకా ఫస్ట్ నుంచి ఆవిడే చూసుకుంది చిన్నప్పటి నుంచి, అది ఉంటుంది ఆ ప్రేమ ఎవరికైనా. మిస్ అవుతారు ఆవిడని? నైట్ టైంలో మిస్ అవుతుంది, కాళ్ళు చేతులు వేసి పడుకునేవాడిని. అయ్యో, అది మిస్ అవుతా బాగా. పర్లేదులేండి, ఆవిడ ఎక్కడున్నా చూస్తూనే ఉంటుంది కదా మిమ్మల్ని. అంటే మనతో ఉన్న మనిషి లేరని చెప్పి ఒక బాధ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. బట్ మీరు ఏడిస్తే ఆవిడ తట్టుకోగలదా? అన్ని సంవత్సరాలు మీకోసమే కష్టపడింది ఆవిడ కదా. అంటే నార్మల్గా ఏడవను నేను, ఎక్కువ బాధ అయిపోతే బయట వచ్చేస్తుంది. మోస్ట్లీ తలుచుకోను అనమాట నేను, ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పి. ఇంకా సడన్ గా అట్లా వచ్చేసిందంటే ఇంక నేను కంట్రోల్ చేసుకోలేను. అది అదే ఆవిడే అమ్మ నాన్న అయ్యి చూసుకున్నారు కదా మిమ్మల్ని. ఆడ మా తాత. మీ తాత అంటే నేను అంత వెయిట్ ఉన్నా, నన్ను ఒక 1 floor ఉంటుంది అనమాట, ఊర్లో షాప్ కింద ఉంటుంది, పైన ఇల్లు అనమాట. ఇల్లు ముందు ఒక చిన్న సందు ఉంటుంది. బయట పల్లెటూర్లు అంటే మీకు తెలిసినది, మిద్ది పైన పడుకుంటారు, బయట పడుకుంటారు, చల్లగా ఉంటుంది కాబట్టి. నేను కింద షాప్లో పడుకున్నా సైట్కి అంతా. ఆ టైం నుంచి దగ్గర నన్ను 6 yearsగా భుజం పైన మోసుకొని వెళ్తా అన్నాడు. ఇప్పుడు కూడా నాకు మా తాతన హగ్ చేసుకోవాలంటే చాలా ఇష్టం.
కానీ నేను అది ఎక్స్ప్రెస్ చేయలేను. అయ్యో ఉన్నారా మీ ఆ, తాత? ఉన్నారు. ఓకే. ఎక్స్ప్రెస్ చేయలేను అనమాట అది. కనీసం ఏదైనా మాట్లాడదామన్నా కూడా భయము. అది మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కూడా అనుకుంటా అంటారు వీడు అట్ట ఎట్ట అని చెప్పి. బట్ నాకు మా తాత చాలా ఇష్టం, చెప్పలేను అంతే బయటది. పర్లేదులేండి. అయ్యయ్యో ఏం కాదు. మీ తాతయ్య ఉన్నారుగా, చూస్తారుగా వీడియో. ఇలా ఆయనే వచ్చి మీకు హగ్గిస్తారులేండి. మీ అత్తయ్య బాగా చూసుకుంటున్నారా ఇప్పుడు? చూసుకుంటాను. వాళ్ళు ఉన్నారుగా. మీ నాన్నమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీతోటి, ఎక్కడికి పోతాయి అన్ని. మొత్తం మందే ఇప్పుడు కూడా. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి అమౌంట్ కావాలంటే వాళ్ళని అడగతాను అంతేగాని మిగతా అంతా మంది. ఎక్కడ సపరేట్గా ఉంటారో? లేదు మా అత్త వాళ్ళతో. అంటే మా నాన్నమ్మ జరిపినంత వరకు మా నాన్నమ్మతో సపరేట్గా ఇల్లు తీసుకుని ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు మా అత్త వాళ్ళ ఇంట్లోకి వచ్చేసా. ఓకే. అట్ట కూడా ఒక 2 months సపరేట్గా నేనే ఉన్నా రూమ్ తీసుకొని. కానీ మళ్ళీ మధ్యలో ఆ లోన్లీనెస్ ఎక్కువ అయిపోతానింది. ఓకే. అంటే అదే ఇంట్లో ఉన్నా, మా నాన్నమ్మ చనిపోయిన ఇంట్లోనే. అవి ఇవి తిరగతా అన్నట్టు అనిపిస్తూ ఎల్యూజినేషన్ ఉంటుంది కదా, ఆ విధంగా నాకే ఏవేవో గుర్తొస్తా ఉన్నాయి. అందువల్ల ఇంక మారిపోదామని చెప్పి ఇక నాన్నమ్మ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఓకే. ఆవిడ చివరి రోజులు కూడా మీకోసం ఆలోచించి పొలం అవి రాసేసి నగలు ఇచ్చిపోయారు. అంత గ్రేట్ కదా. అంటే వాళ్ళ కొడుకు అవసరం లేదు, వాళ్ళ కోడలు అవసరం లేదు, కానీ మీ గురించి నేనంటే చాలా ఇష్టం. పోన్లేండి. ఆవిడ ఆలోచన ఇట్లా బాగుండాలనుకున్నారు. ఇప్పుడు సెట్ అవుతున్నారు కదా. సెట్ అందరికి ఇష్టమే కానీ మా నాన్నమ్మ ఒకటే బయట పెట్టింది. మా నాన్నమ్మ మా తాత ఒకటే. ఓకే. మా తాత ఇప్పుడు కూడా బాధపడతాడు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇన్స్టా చేస్తున్నా కూడా ఇప్పటికీ బాధపడతా అన్నాడు. అది దాంట్లో ఎక్కడైనా డౌన్ అయిపోతే ఎక్కడ ఏది అని చెప్పి ఆ విధంగా మళ్ళీ బాధపడుతూనే ఉంటారు. ఓకే. మరి యూట్యూబ్ ఇన్స్టా పెట్టిన తర్వాత బాగానే సాగిందా మొత్తం? ఇప్పుడు బాగానే ఉందా? అంటే నా బేసిక్ ఎర్నింగ్స్కి అయితే ఎర్న్ చేసుకుంటాను. ఓకే. మధ్యలో అయితే బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా చేశా. అంటే అమౌంట్ లేని పరిస్థితి, తిందామన్నా కూడా. ఇంట్లో తిందామంటే మా అక్క వాళ్ళు నేను ఇంట్లో ఎప్పుడు తినేవాడిని కాదు. మా నాన్నమ్మ చేసినప్పుడే తినేవాడిని. ఏదైనా తింటానంటే రసము పెరుగు అంతే, పచ్చడి ఏదైనా ఉంటే అది తింటా. సో ఇక్కడ మనకి డైలీ అవి చేసి పెట్టరు. అంటే ఒక 10 మంది ఉండేది కాబట్టి ఇంట్లో నా ఒక్కడి కోసం స్పెషల్గా చేయలేరు. కాబట్టి నేను నాన్ వెజ్కి బాగా బయట అడిక్ట్ అయిపోయా. సో అలా నేనే మనీ ఎర్న్ చేసుకుని నా పాటికి నేనే బయట తింటా. ఎప్పుడో లేని పరిస్థితుల్లో ఇంట్లో తింటాను. ఒకవేళ తినాలనిపిపోతే అది కూడా తినకుండా అట్లే కొనుక్కునేస్తా. ఓకే. బట్ నాన్ వెజ్ అయితే కావాలి. కంపల్సరీ నాన్ వెజ్ కావాలి. నాన్ వెజ్ లేకపోతే అసలు కాదు. అసలు తిరుపతిలో ఉంటూ నాన్ వెజ్ అడిక్ట్ అయిపోయారు. అది కొండ పైన, ఇది కొండ కింద కదా. అవును. ఈ డిఫరెన్స్ పాపం అందరికి తెలియక చాలా మందికి తెలియాల. మనం వీడియోస్ పెట్టేటప్పుడు కూడా కింద పెడతా అంటారు, అరే తిరుపతిలో ఉంటారు మీరేంది నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ ప్రమోట్ చేస్తా అంటారు అని చెప్పి. సో అది పైన కాబట్టి పైన, కింద ఉన్నప్పుడు కింద తినాల్సిందే. అంతే, కంపల్సరీ మ్యాండేటరీ. కంపల్సరీ తినాలి. మధ్యలో ఇన్స్టాగ్రామ్ పేజ్ పోయినట్టుంది. అది ఆ రోజు ఏమైందంటే నేను సినిమా థియేటర్ సింగిల్ సినిమా అనమాట కూర్చొని చూస్తా ఉన్నాము. ఒక అమ్మాయి అనమాట, ఫ్రెండ్ తెలిసిన అమ్మాయి మెసేజ్ చేసింది. ఏది టెడ్డీ ఫుడ్ అకౌంట్ మెసేజ్ చేస్తే ఇట్లా ఏమో రిప్లై అని పెట్టింది. అంటే ఇంటూ పడింది అక్కడ, కానీ నాకు మెసేజ్ వచ్చింది. సరే అని చెప్పి రిప్లై ఇద్దాం ఓపెన్ చేసా. నాకు నెట్ రాలేదేమో చెప్పి బ్యాక్ ఎత్తి నా అకౌంట్ ఓపెన్ చేసా, హేమూ రాయల్స్. ఆ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ లో నుంచి మెసేజ్ పెట్టా, అరే రిప్లై పోవట్లేదురా అని చెప్పి. సరే అకౌంట్ స్విచ్ చేస్తే డైరెక్ట్ గా యువర్ అకౌంట్ హాస్ బీన్ సస్పెండెడ్ అని చెప్పి 180 days అని చూపించేసింది. సో అప్పుడు బయట వచ్చి ఏం అర్థం కాలేదన్నమాట సినిమా మిడిల్లో. అరే 1 year గా కష్టపడ్డాము, ఒకేసారిగా కొలాప్స్ అయిపోయింది, ఏది ఎట్లా అని చెప్పి బాగా ఆలోచిస్తా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. అప్పుడు అందరూ తిరుపతి పేజెస్ అందరూ వచ్చి సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్ల మళ్ళీ ఇంకో పేజ్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు పర్లేదు. వీళ్ళు సర్కాస్టిక్ సాయి అన్న, దీపు, తేజ అన్న, ప్రతి అందరూ సపోర్ట్. ఎలా పరిచయం వీళ్ళంతా అసలు? యాక్చువల్ గా మేము స్టార్ మంది అని తిరుపతిలో ఒక రెస్టారెంట్ ఉంది అనమాట, అక్కడ పరిచయం అయ్యాం ఒక ప్రమోషన్ కి వచ్చింటే. అలా కానీ కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళంతా మా రిలేటివ్సే. అవునా? సాయి అన్న నెల్లూరు అన్న నార్మల్ గా పరిచయం దీపు ద్వారా. దీపు, నేను, రవితేజ అని చెప్పి తిరుపతి వాళ్ళు అని చెప్పి తెలుగు ఫుడ్ అంతా రిలేటివ్స్ అన్నమాట. ఒకటే ఊర్లో అందరూ రిలేటివ్స్, తాత ముత్తాతల అట్లా ఆ విధంగా 4 fathers ముందుకు వెళ్ళిపోయి చూసుకుంటే అందరూ రిలేటివ్స్. పర్లేదా? బాగా చూసుకుంటారా? దీపు గురించి చెప్పాలంటే సరిపోదు అనమాట. సరిపోదా అంటే మాటలు లేవా రావా? దీపు తేజ ఎట్టంటే 2 కళ్ళు లాగేళ్ళిద్దరు. నేను ఎప్పుడు దీపు గురించి చెప్పలేదు కానీ దీపు నా ముందర ఏదైనా చెడ్డ పని చేస్తుంటే కూడా నాకు నచ్చదు. నన్ను తప్పుగా అనుకుంటాడు, అరే వీడు కావాలని ఆపుతున్నాడు, వీడికి నచ్చకేమో అని చెప్పి. కానీ ఎవరైనా ముందర చెడిపోతా అంటే నచ్చదు నాకు. అది దీపు తేజ అంటే బాగా ఇష్టం, చాలా బాగా ఇష్టం. వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారా అసలు? తేజకి తెలుసు కానీ దీపుకి మధ్యలో క్లాషెస్ అయినప్పుడు తెలుసుకోలేకపోయినాడు. గొడవలేనియా? చాలాసార్లు గొడవలు. ఇప్పుడు మేము 1 year అయింది పరిచయం అయ్యి. ఈ 1 year లో 3 months మేము బాగునింది. అవునా? రిమైనింగ్ మంత్స్ అంతా మాకు గొడవలే. బయట వాళ్ళు వచ్చి వాళ్ళు ఇది చెప్పడము, వీళ్ళు అది చెప్పడము, అలా ఇలా చెప్పి అంతా వినేసేవాడు అనమాట. అట్లా విని నన్ను దూరం పెట్టాడు. మళ్ళీ కొన్ని రోజులు తెలుసుకొని వచ్చి మాట్లాడి అలా. ఇప్పుడు కూడా ఈ మధ్య 3 months గొడవ ఏంటి విడిపోయినాం. మొన్న ఒక 1 month బ్యాక్ కలిసాము. ఎందుకు విడిపోవడం? కలుస్తుంటే ఎప్పుడు కలిసామంటే పేజ్ పోయింది కదా, కొత్త పేజ్ పెట్టినప్పుడు
స్టోరీ మెన్షన్ చేసి డూ ఫాలో మై బ్రదర్ న్యూ పేజ్ అని పెట్టాడు. ఓకే. సో అప్పుడు హ్యాపీగా అనిపించింది బాగా. చాలా మంది వెయిట్ చేస్తారు తిరుపతిలో, ఎవరికి అందరికీ తెలుసు అనమాట మోస్ట్లీ ఏంది వీళ్ళిద్దరికి మాటలు లేవు ఇదని చెప్పి. ఇప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళి దీపు హేమో అంటే అన్నదమ్ములు ఆ విధంగా బాండ్ ఫిక్స్ అయిపోయింది. దీపు అంటే హేమో, హేమో అంటే దీపు బాగా ఫిక్స్ అయిపోయింది అని. తిరుపతే కాదు, నువ్వు సర్కాస్టిక్ సార్ అడిగినా ఎవరిని అడిగినా ఇదే చెప్తారు, అన్నదమ్ములు అని చెప్పి. సో ఇట్లా మధ్యలో గొడవలు పెట్టి విడదీసి ఆయన వల్ల కూడా బాధపడిన రోజులు, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నిజమైన ఫ్రెండ్ అంటే అదే కదా, నీకు అవసరం అయినప్పుడు మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు వచ్చి మన కోసం నిలబడితే వాళ్ళే కదా. నాకు దీపుతో అయితే 90% నాకు ఏం అవసరం ఉండదు, కానీ పరిచయం అయ్యాడు, బాగా క్లోజ్ అయిపోయాడు, అన్నకంటే ఎక్కువ అయిపోయాడు. ఒక ఫ్యామిలీ మెంబర్ ఎలానో అలా అయిపోయాడు. వాళ్ళ ఇంట్లో కూడా నేను అలానే అయిపోయా. వాళ్ళ అమ్మ నార్మల్గా ఎవరిని ఇంట్లోకి రానిచ్చుకోదనమాట. అప్పుడు నేను వచ్చినప్పుడు 2-3 days ఎలా ఉందో నాకు తెలియదు, అట్లా కంటిన్యూ అయిపోయా ఇంటికి. కంటిన్యూ అయినప్పుడు బాగా పరిచయం అయిపోయి ఆంటీ కూడా నేను కూడా మీకు అమ్మనే కదా కొడుకులాగా అట్లా ఇట్లా అని చెప్పి అంతా బాగా క్లోజ్ అయిపోయి ఒక ఫ్యామిలీలా దీపు వాళ్ళ దాంట్లో. అట్లా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో మీరు ఒక కొడుకు. ఎప్పుడన్నా పడుకోవాలన్నా వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి పడుకుంటాను, ఆయనతో ఉంటాను, బయట పోవాలన్నా అట్లా. కానీ ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది, ఫస్ట్ నుంచి కూడా మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో తిరగాలి, డబ్బులు ఉంటే పెట్టేయాలి ఇలాంటి ఆలోచన కదా. డబ్బులు ఉన్నప్పుడు మీతో ఉండి డబ్బులు లేనప్పుడు మీ దగ్గర లేకుండా వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఓకే. తిరుపతిలో ఫ్రీ ఫైర్ ఒక గేమ్ ఉంటుంది, అది బాగా ఆడేవాళ్ళు అనమాట. ఎర్లీ మార్నింగ్ అసలు నైట్ అనక పగలనక బాగా ఆడేవాళ్ళు. ఇది ఆడతా అంటే మా ఫ్రెండ్స్ ఒక 8 members 9 members ఉన్నారు గ్రూప్. మేమంతా ఏమంటే టీకి ఎర్లీ మార్నింగ్ అందరూ 20 తెచ్చుకుంటాం అనమాట. పార్క్ దగ్గర టీ తాగేసి పార్క్ లో కూర్చొని గేమ్ ఆడుకుంటాం. సో ఒక్కోసారి 2-3 తయారు, ఒకరు ఒక 50-100 అలా తెస్తా అంటారు. సో బైక్ వచ్చి అప్పుడు ఇద్దరి దగ్గరే ఉన్నింది. నా దగ్గర ఒక బైక్, అప్పుడు మా నాన్న బైక్ తీసింది అనమాట. వేరే వాళ్ళ దగ్గర ఇంకో ఫ్రెండ్ దగ్గర ఇంకో బైక్ ఉన్నింది. బైక్ కి పెట్రోల్ నేనే పట్టుకోవాలి, అది పట్టుకోవాలి. కానీ నేను డైలీ పెట్రోల్ అడగలేదు. ఒక 2 weeks నేను తెచ్చానంటే థర్డ్ వీక్ మీరు ఒకసారి పట్టిస్తే ఏమైపోతుంది అడగతా. ఆ రోజు ఎవరు రారు, పెట్రోల్ లేదంటే నాకు ఫోనే చేయరు అసలు. ఫస్ట్ ఫోన్ చేస్తారు, బండిలో పెట్రోల్ ఉందని అడతారు, ఉన్నదని చెప్తాను, సరే టీకి పోదాం అంటారు. సరే అని చెప్పి 20 rupees తెచ్చుకొని వెళ్తాము. ఒకవేళ పెట్రోల్ లేదంటే వద్దులే రేపు పోదాం అని చెప్పి సైలెంట్ అయిపోతారు. కానీ వాళ్ళు వెళ్ళుంటారు, స్నాప్ లో వస్తా ఉంటాయి అనమాట. అది అంటే డబ్బు ఉంటేనే మీరు అవసరం, లేకపోతే లేదు. సో మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎలా తట్టుకుంటారు అవన్నీ అసలు? అదే 12 అయిన తర్వాత అవన్నీ బాగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. కానీ నాకు నేనే కాన్ఫిడెన్స్గా ఉండాలి అని చెప్పి ఆ ధైర్యం. మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఎక్కువ ఉండరు బూస్ట్ చేసేదానికి. సో అప్పుడు నా పాటికి నేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చుకొని అయ్యో ఇది మనం చేయగలుగుతాము, మన వల్ల అవుతుంది అని చెప్పి ఆ విధంగా. ఎవరున్నారు మీకు అంత బాగా డిప్రెస్డ్ అయ్యి పడిపోయిన స్టేజ్ లో ఏం కాదు నువ్వు రాగలవని నిలబెట్టిన వాళ్ళు? 2020లో ఒక అమ్మాయి పరిచిపోయింది అనమాట. September 29, 10 టైం కూడా గుర్తుంది. ఎర్లీ మార్నింగ్ ఇది కూడా ఫ్రీ ఫైర్ వల్లనే పరిచిపోయింది. అంటే వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటుంది, ఈ సందులో ఇది సందు అనమాట. సందుకి పక్క ఒక హౌస్ ఉంటుంది. ఆ హౌస్ లో కూర్చొని మేము ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళం అనమాట. తెల్లారితో 6 అయిందంటే లేసి వచ్చేసి మధ్యాహ్నం వరకు పోతాం, మధ్యాహ్నం పోయి బ్రష్ చేసుకొని వస్తాం. సో అట్లా ఒక 3-4 రోజులు వెళ్తా ఉన్నింది. చూసి అంటే వాకింగ్ స్టైల్ బాగుండింది అనమాట. వాకింగ్ స్టైల్ చూసి అయ్యో ఈ అమ్మాయి బాగుంది అని చెప్పి ఈ అమ్మాయి ఎట్లయినా సెట్ చేసుకోవాలి, నడుస్తుంటే బాగా నడుస్తా అనింది. సో దాన్ని చూసి ఎలాగైనా పరిచయం చేసుకోవాలని చెప్పి ఆ విధంగా ఉన్నాను. తనకి ఒక అక్క కూడా ఉన్నారనమాట. సో నాతో పాటు ఇంకొకడు ఉన్నాడు, గేమ్ అంటే ఆమె ఎవరో తెలియదు నాకు అప్పుడు, ఈమె ఒకటే తెలుసు. సరే అట్లా ఒక 1 week 2 weeks చూస్తానే ఉన్నా, అట్లా పరిచయం అవుతాను. పరిచయం కూడా అలా ఇక్కడ మేము గేమ్ ఆడుతుంటే ముందరే వెళ్ళాలి, బండి రోడ్డు కాబట్టి బండిలో వెళ్తుంది. నేను బయట కూర్చుంటా కదా, రోడ్లోనే కనపడుతుంది. మేము స్టేజ్ కాడ కూర్చుంటాము, వాళ్ళు రోడ్లో వెళ్తా అంటారు. అవును కనిపెట్టేస్తా, ఫెసినో బైక్ అది. ఆ బైక్ చూసి కరెక్ట్ గా కనిపెట్టేస్తా. అసలు నడవలేదు కదా, నడిచింది మీరు ఎప్పుడు చూసారు? నేను అనేది నడిచిండేదా అంటే సైడ్ లో సందులో ప్రొవిజన్ షాప్ ఉంది అనమాట. అక్కడ ఏదైనా తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు నడిచి వస్తా ఉంటది. అప్పుడు చూసి ఇంకా అట్ట మా వీధి కాడ పొరుకోళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు వీళ్ళు టీజ్ చేయడము అది వాళ్ళ అక్కని ట్రై చేయొచ్చు కదా. అప్పటికి వాళ్ళ అక్క ఎలా ఉంటుంది ఎవరో కూడా తెలియదు. వాళ్ళ అక్కని ట్రై చేయొచ్చు కదా, ఈ పిల్ల ఎందుకు అది ఇది అంటా అన్నారు. ఏదైతే దొరికిందే అదృష్టం అని చెప్పి ప్రసాదం లాగా సరే అని చెప్పి ఇంకా అట్లా ఫాలో అవుతా అలా ఇలా ఉన్నాను. 29 చెల్లి ఇప్పుడు చెల్లి అంటే అప్పుడు అక్కని పరిచయం చేసుకోమన్నారు. మనకు అక్కతో వద్దని చెప్పి నేను చెల్లితోనే కంటిన్యూ అయ్యాను. 29th September వచ్చి 10:03 అనమాట. తను ఆల్రెడీ 5 minutes 10 minutes ముందే వచ్చింది. ఆలోచిస్తా ఉన్నది, పేపర్ లో రాసుకుంది అనమాట. నెంబర్ రాసుకోవచ్చు. దాని ముందే నేను చెప్పాను అనమాట. దాని ముందు రోజే ఎగ్జాక్ట్ దానికి ఒక 4 days బ్యాక్ నువ్వంటే ఇట్లా నాకు ఇష్టము అది వేరే వాళ్ళ దగ్గర చెప్పి పంపించా. నేను మా నాన్నకి చెప్తానని చెప్పింది. ఆ రోజు నుంచి ఒక 4 రోజులు అన్నం తినకుండా బయట కూర్చొని నేర్చుకుంటా అవి ఇవి నిబ్బా శాస్త్రాలు చేసేవాళ్ళు అనమాట. అప్పుడు
సరే అని చెప్పి ఇంకా 5th డే మళ్ళీ గేమ్స్ ఎంత కాదని చెప్పి గేమ్లో డిప్రెషన్లో పడేదానికన్నా గేమ్ ఆడుకుంటే బెటర్ అని చెప్పి కూర్చొని గేమ్ ఆడినాం. 10 minutes ముందు వచ్చింది, వద్దామా వద్దని ఆలోచిస్తా అనింది. సో కరెక్ట్గా ఇంటికి కొంచెం వెనకాల బండి ఆపింది, డెక్కీ తీసి ఒక చిన్న పేపర్లో నెంబర్ రాయించింది. ఆ నెంబర్ కాల్స్ బాగున్నమాట, ఓన్లీ వాట్సాప్. సో దానికి ముందే తన బర్త్డే అయ్యింది, ఒక 19 days తర్వాత ఇది జరిగింది. సో ఇచ్చింది అనమాట. ఇచ్చి ఇట్లా వెళ్ళింది ప్రొవిజన్ షాప్కి. అప్పుడు ఆయనకి నేను పరిగెత్తినాను వేరే వాళ్ళ ఇంట్లోకి, అరే మచ్చా నెంబర్ ఇచ్చేసింది రా ఈ పిల్ల అని చెప్పి. అప్పుడే ఫోన్లు చేస్తున్నా, ఫోన్లు పోవట్లే. కానీ మళ్ళీ రిటర్న్ వచ్చింది అనమాట, మళ్ళీ చెప్పేదానికి వచ్చింది దీనికి ఫోన్లు బావు ఓన్లీ వాట్సాప్ అని చెప్పి. ఆ గ్యాప్ లో ఆగలేక ఒక్క సెకండ్ కూడా ఆగలేదు, నెంబర్ ఇవ్వడమే ఆలస్యం. కానీ ఫోన్లు కొడతానే ఉన్నాము. అసలు అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేదు, ఇప్పటికీ లేదు. అయినా తోలుతాను, అది అప్లై చేసింది ఈ మధ్య అది. సో అట్లా తిరుక్కుంటా 29 September ఎగ్జాక్ట్గా 10:03 అనమాట. 10:02 వాట్సాప్ కాల్ చేశాను. 10:03 ఇట్లా ఐ లవ్ యూ అని చెప్పుకొని అలా కంటిన్యూ అయిపోయింది. నిబ్బాలు చెప్పుకున్నాడు సేమ్ ఇంతే. ఎలా అయితే నిబ్బాలు నిబ్బిలు చేష్టలు చేస్తాంటారు ఆ విధంగానే చేసుకుంటాను. అప్పుడు నిబ్బలే కదా మీరు. స్టేటస్లు కూడా బలంగా పెట్టేదన్నమాట. అప్పుడు కూడా ఫస్ట్ ఏదో లవ్ సాంగ్, బ్లూ కలర్ శారీ సాంగ్ ఒక అమ్మాయిది, అది పెట్టే స్టేటస్ ఇంకా బాగా గుర్తుంది. దాని తర్వాత గూగుల్లో పోయితే లవ్ క్వైట్స్ అవి ఇవన్నీ కొట్టి ఏవో ఒక వీడియో డౌన్లోడ్ చేసి కింద స్టేటస్లు పెట్టేది, అది క్వైట్స్ పెట్టేస్తాం కదా. వాళ్ళు ఎవరినో చూస్తే అబ్బా వీడు ఇంత ఇంగ్లీష్ చదువుకున్నాడా, ఇంత తెలుసుకున్నాడా అని చెప్పి అనుకుంటారు. కానీ అది ఏం లేదు, మొత్తం ఈ గూగుల్ మహిమ అనమాట. అట్లా కంటిన్యూ అయ్యి బాగా సాగింది. ఇంట్లో తెలియదు అనమాట. 4 months అలా కంటిన్యూ అయ్యాము. కంటిన్యూ అయిన తర్వాత వాళ్ళ ఓన్ సిస్టర్కి తెలిసింది. ఫస్ట్ లో దట్టక్క అక్కే పరిచయం చేసుకున్నారు కదా అక్కకి తెలిసింది. ఆ అక్క వచ్చి డాడీకి చెప్పేస్తాను అది ఇది అని చెప్పి బెదిరించింది. ఈ పిల్ల ఏం చెప్పుకుందో మనకు తెలియదు అనమాట. బెదిరించుకునింది, అంతా చేసింది. బట్ అది అలా కంటిన్యూ అయిపోయింది. వాళ్ళు మేము కలిసిపోయినాం మళ్ళీ బాగా. అక్క కూడా కలిసిపోయింది. ఇక్కడ ఈ మ్యాటర్ మనం కంటిన్యూస్ గా మూవ్ ఆన్ అవ్వాలంటే ఒకే దాంట్లో ఉండాలి, ఫ్యామిలీకి అందరికి తెలిసి ఉండాలా. వీళ్ళంతా సైడ్ క్యారెక్టర్స్, తెలిసిన ఒకటే తెలియకపోయినా ఒకటే. సో అట్లా మూవ్ ఆన్ అవుతా 6 months అయిపోయింది అనమాట. 6 months అయితే 7th month వాళ్ళ డాడీకి ఎలా తెలిసిందో తెలిసిపోయింది. అంటే లవ్ అని తెలీదు, బట్ క్యాజువల్ గా తెలిసింది. సరే చూస్తా అన్నాడు, వీడికి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ ఉన్నాయా అని అంతా గమనించినాడు. మనకి ఇట్లాంటి అలవాట్లే లేవు. ఇప్పుడు 20 ఏళ్ళు మీకు, అప్పుడు ఎంత? 15. 15 ఏళ్ళకి 15 అంటే అప్పుడు ఆ 14. ఓకే నైస్. ఓకే, అందుకే నిబ్బి శాస్త్రం అని చెప్పింది, తప్పులేదు. ఓకే. సో వాళ్ళ డాడీకి తెలిసింది బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి ఒక 1 year దాకా అబ్జర్వ్ చేశాడంట. అది నాకు టాక్ వచ్చింది. సో ఏం లేవనేది సైలెంట్ అయిపోయాడు. తర్వాత క్యాస్ట్ గురించి వచ్చింది మ్యాటరు. అది అలా ఇలా తెలిసి అంతా ఓకే క్యాస్ట్ అవడంతో అంతా ఓకే అని సైలెంట్ అయిపోయినారు. కానీ వాళ్ళ డాడీ ఓపెన్ అప్ అవ్వలేదు. కానీ అలా ఉంది, ఇప్పుడు కూడా అవ్వలేదు. అంటే తెలుసు మ్యాటర్ మొత్తం తెలుసు, ఏం జరుగుతుంది, ఎక్కడ పోతున్నాం ఏమంతా తెలుసు. కానీ తెలియనట్టున్నారు. అంటే ఇంట్లో అందరూ ఫ్రీడమ్ ఇచ్చేస్తే మనం చెప్పిన మాట విన్నాం కదా, ఒకరి భయం అన్న ఉండాలని చెప్పి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ దాకా కంటిన్యూ అయింది. ఇప్పుడు September 29th 5 years అవుతుంది. 5 సంవత్సరాలు కంటిన్యూ చేశారు. వావ్, నిబ్బిలైనా కూడా ఇట్లా 5 years అంటే 2 years బాగా కలిసి ఉంది. 3 years గొడవలు పెట్టుకున్నారా? చెప్తారు కదా ప్రేమ ఉన్న చోటే అదేదో ఫుల్ గొడవలు అనమాట. ఫుల్ గొడవలు పెట్టుకున్నారు. అంటే అప్పట్లో ఊరికే చేతులు కోసుకోవడం ఏమైనా గొడవలు అయితే? చేతులు కోసుకోవడం లేవు, చేయి కట్ చేయడం, లేకపోతే పక్కన గొంతు మీద అట్టంతా లేవు. సూసైడ్ చేసుకునేసిన, వెళ్ళి ఆల్రెడీ చేసుకునేసాను. అదేదో గమేషన్ సంథింగ్ ఏదో అంటారు కదా ఎలకల ముందు, నా దిల్లయ్యా నేను ఎప్పుడు చేసుకోలేదు. సో దాన్ని సూసైడ్ ఎందుకు చేసుకున్నారు? అంటే ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాత బాగా క్లోజ్ అయ్యాము. మైండ్ అంతా ఒకటే, లవ్వే లైఫ్, లైఫ్ అంటే లవ్, లైఫ్ అంటే లవ్, లవ్ అంటే లైఫ్. ఓకే, ప్రేమని ప్రేమగా ప్రేమించి ప్రేమగా చూసుకుందాం అనుకున్నారు. అంతే, అదే అంతే, అట్లే అనుకున్నాను. సరే అట్లా అనుకుని ఒక ఎగ్జాక్ట్గా 2 years బ్యాక్ అనమాట, బర్త్డే ఒక 10 days బ్యాక్ ఒక చిన్న ఇష్యూ జరిగింది ఇద్దరి మధ్య. సో తను వాళ్ళ ఇంటి మిద్దిపై నుంచి తను ఎగ్జిబిషన్ ఉంది అనమాట ఆ టైంలో, సమ్మర్ హాలిడేస్ అప్పుడు నేను ఈ పక్క ఎగ్జిబిషన్ కాడ. సో సూసైడ్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాము. అప్పటికి మీకు 18 ఏళ్ళ 17 ఏళ్ళ? 18 ఉంటుంది. 18.